బండి సంజయ్. తెలంగాణ రాజకీయాల్లో ఈ పేరు వినపడగానే ధర్మం, న్యాయం, హిందుత్వం అనే పదాలు వినిపిస్తాయి. కానీ అదే బండి సంజయ్ ఇంట్లో ఆయన కళ్ల ముందే పెరుగుతున్న వారసుడు సాయి భగీరథ్ చేస్తున్న పనులేంటి? గతంలో తోటి విద్యార్థులపై దాడులు, ఇప్పుడు ఏకంగా ఒక బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు. కేంద్ర మంత్రిగా ఉన్న సంజయ్, మీరు వీధులకెక్కి ఇచ్చే ఉపన్యాసాలు మీ కొడుకుకు వినబడవా? లేక మా నాన్న ఎంపీ అన్న పొగరు ఆ మాటలను అడ్డుకుంటోందా? ఒక బాలికపై వేధింపులకు పాల్పడటం అంటే అది సామాన్యమైన విషయమా? పోక్సో చట్టం అనేది దేశంలో అత్యంత కఠినమైన చట్టం. ఆ చట్టం కింద కేసు నమోదైందంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని అర్థం. మరి ఇప్పటి వరకు అరెస్టు ఎందుకు జరగలేదు? ఒక సామాన్యుడి కొడుకు మీద ఇలాంటి ఆరోపణ వస్తే అర్ధరాత్రి వెళ్లి తలుపులు బద్దలు కొట్టి మరీ లోపల వేసేవారు కదా పోలీసులు. మరి భగీరథ్ విషయంలో ఎందుకు భయపడుతున్నారు? చట్టం ముందు అందరూ సమానమే అన్న రాజ్యాంగ సూత్రం బండి సంజయ్ ఇంటి గేటు దగ్గరకు వచ్చేసరికి ఆగిపోయిందా? కాషాయ కండువ కప్పుకుంటే చట్టం చుట్టమైపోతుందా? బాధితురాలు ఒక పేద బాలిక కాబట్టే ఈ నిర్లక్ష్యమా? ఇప్పుడు ఆమె వెనుక తెలంగాణ సమాజం కదులుతోంది. భగీరథ్ అరాచకాలు మొదటిసారి కాదు. గతంలో కూడా ఒక విద్యార్థిని బూతులు తిడుతూ చెంపలు వాయిస్తూ ఉన్న వీడియోలు దేశమంతా చూసిందే. అప్పుడు బండి సంజయ్ ఏమన్నారంటే అది పిల్లల మధ్య గొడవని కొట్టిపారేశారు. ఇక్కడ నేను బండి సంజయ్ ఒక్కటి అడుగుతున్నాను, ఆ రోజే మీ కొడుకును మీరు కట్టడి చేసి ఉంటే ఇవాళ ఒక బాలిక జీవితం ఇలా రోడ్డున పడేది కాదు కదా? మీరు యాత్రలు చేస్తారు, ప్రజల కష్టాలు తీరుస్తామంటారు. మరి మీ కొడుకు వల్ల కష్టాల్లో పడ్డ ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి? ఒక ఎంపీ కొడుకు చేతిలో అవమానానికి గురైన ఆ బాలిక మానసిక స్థితిని మీరు ఊహించగలరా? రాజకీయాల్లో నైతికత గురించి మాట్లాడే మీకు మీ కొడుకును బాధ్యుణ్ణి చేసే ధైర్యం ఉందా? ఇక్కడ మనం మరో కోణం చూడాలి. రాష్ట్రంలో మహిళలపై ఏదైనా అన్యాయం జరిగితే బీజేపీ నేతలు గొంతు చించుకుంటారు. మరి ఇప్పుడు మీ పార్టీకి చెందిన కీలక నేత కొడుకుపై పోక్సో కేసు నమోదైతే ఎక్కడ ఆ మహిళా మోర్చా నాయకులు, ఎక్కడ ఆ ధర్మ పోరాటాలు? సొంత పార్టీ నేత కొడుకు కాబట్టి ఇది వ్యక్తిగతం అయిపోతుందా? ఇతరులు చేస్తే అది రాక్షసత్వం, మీ వారు చేస్తే అది పొరపాటు. ఇదేనా మీ నీతి? ఇక్కడ మనం ఇంకో విషయం గమనించాలి. రాష్ట్రం మొత్తం ఈ తీరు తప్పుపడుతుంటే మహిళా కమిషన్ మాత్రం ఏసీల్లో కూర్చుందని ఆరోపణలు వస్తున్నాయి. అయినా హోంమంత్రి, కేంద్ర హోం సహాయ మంత్రి ఇద్దరు ఒకటేనా ఏంటి? పోక్సో కేసు అంటే తమాషా కాదు. ఇందులో రాజీలకు తావుండకూడదు. కానీ లోపల సెటిల్మెంట్లు జరుగుతున్నాయన్న అనుమానం ప్రజల్లో కలుగుతుంది. బాధితురాలి కుటుంబంపై ఒత్తిడి తెస్తున్నారా? ఈ కేసును నీరుగార్చేందుకు తెర వెనుక సూత్రధారులు ఎవరు? ఒకప్పుడు బండి సంజయ్ అంటే ఒక ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉండేది. కానీ ఇప్పుడు తప్పు చేసిన కొడుకును వెనకేసుకొచ్చే తండ్రి అనే ముద్ర పడుతుంది. ధర్మం కోసం నిలబడే వ్యక్తివైతే ముందు నీ కొడుకును చట్టానికి అప్పగించు. అప్పుడే నువ్వు వేసే యాత్రలకు, నువ్వు చేసే స్పీచ్లకు విలువ ఉంటుంది అంటుంది తెలంగాణ సమాజం. మహిళలను దేవతలుగా పూజించే సంస్కృతి మనది అంటారు. మరి మీ ఇంట్లో ఆడబిడ్డలను వేధించే సంస్కృతి ఎలా మొలకెత్తింది? అధికారం తలకెక్కితే కళ్ళు కనపడవా?